హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఎట్టకేలకు కొత్త ఆసరా పెన్షన్ కొరకైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. ఎవరైతే దరఖాస్తు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం డాక్యుమెంట్స్ అనేది కూడా మార్చడం అయితే జరిగింది. మీరు గతంలో చూసుకున్నట్టయితే ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళైతే స్టేటస్ అయితే చెక్ చేసుకునే విధానం కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా ఏ విధంగా తెలుసుకోవాలి, ప్రజాలో అప్లికేషన్ చేసుకున్న వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్స్ గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా పీడిఎఫ్ ఫైల్స్, లింక్స్ మీకు అక్కడి నుంచి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది కూడా లభించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చేయుత పథకం గురించి మీరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్న వారికి స్టేటస్ అయితే నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆ స్టేటస్ లో మీకు రాంగ్ ఆప్షన్ వస్తే మాత్రం రిజెక్ట్ అప్రూవర్ అనేది స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. దాని విధంగా అయితే మీరు రిజెక్ట్ అయితే కొత్తగా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు అప్రూవర్ పెండింగ్ ఉంటే వెయిట్ చేయవలసి వస్తుంది. కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. అలాగే చూసుకున్నట్టయితే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా రాంగ్ అయితే ఉండడం జరుగుతుంది. అది ఓటర్ ఐడి కార్డులో, ఆధార్ కార్డులో కూడా, ఓటర్ ఐడి కార్డులో, ఆధార్ కార్డులో సేమ్ డీటెయిల్స్ ఉండాలి. సేమ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా సేమ్ ఉండాలి. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు చూసుకున్నట్టయితే చాలా మంది తెలియకైతే ఓల్డ్ ఓటర్ కార్డులే ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మీ సేవకు వెళ్తే న్యూ ఓటర్ కార్డులు అనేది కూడా డౌన్లోడ్ అయితే చేస్తున్నారు. దాని విధంగా మీరైతే జిరాక్స్ కాపీ అనేది ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ రేషన్ కార్డు అయితే చూసుకోవాలి. ఇప్పుడు మ్యాండేటరీ వచ్చేసి ప్రతి ఒక్కరికైతే కూడా వితంతువులకు, వికలాంగులకు కూడా మనకైతే ఈ రేషన్ కార్డు అయితే అడుగుతాడడం అయితే జరుగుతుంది. ఆ రేషన్ కార్డు ద్వారానే వెరిఫికేషన్ అనేది చేసుకొని వీళ్ళనేది కూడా ఆసరా పెన్షన్కి అయితే మన అప్రూవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే క్యాష్ టు ఇన్కమ్ అనేది కూడా ఈ విధంగా అడుగుతున్నారు. ఇంతకుముందు అయితే క్యాష్ టు ఇన్కమ్ అయితే అడగలేదు. ఇప్పుడైతే క్యాష్ టు ఇన్కమ్ అడుగుతున్నారు. ఏ క్యాస్ట్, నెక్స్ట్ ఎంత ఆదాయం వస్తుంది, దాని ప్రకారమే వీళ్ళనేది కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఆ జిరాక్స్ తో పాటు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది జిరాక్స్ సెంటర్ లో వస్తుంది, లేదా మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడి నుంచి అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆసరా పెన్షన్ కొరకు దరఖాస్తు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క జిల్లానేమో, మీ యొక్క మండలము, మీ యొక్క గ్రామ పంచాయతీ, వార్డ్ నెంబర్ అనేది కూడా మీరైతే ఇక్కడ రాసుకోవాలి. దరఖాస్తుదారు పేరు అంటే ఆధార్ కార్డు ప్రకారమే రాయాలనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. చూసుకోవచ్చు. మీరు ఒక రన్నింగ్ పాస్ ఫోటో అయితే ఉండాలి. అంటే మీరు ఇప్పుడు దిగిన పాస్ ఫోటో ఉండాలి. కొంతమంది పాతగా ఎప్పుడో దిగిన ఫొటోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఒక పాస్ ఫోటో అయితే దిగేసి ఇక్కడ ఒకటి స్టాంపింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది రాసుకోవాలి. మీ తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త పేరు కూడా రాసుకోవాలి. చిరునామా వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఉండే విధంగానే చిరునామా అయితే రాసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, వయసు అనేది కూడా ఎంత ఉంటుందో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు రెండిట సేమ్ ఉంటేనే మీరైతే ఇక్కడ నుంచి అనేది రాసుకోవచ్చు. మేలా ఫీమేల్ అనేది కూడా ఎంటర్ చేసుకోవాలి. మీ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు అనేది కూడా ఉంటుంది. ఏముంటుందో అనేది కూడా మీరైతే టిక్ మార్క్ చేసుకోవాలి. మీ రన్నింగ్ ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరైతే ఇక్కడ రాయవలసి వస్తుంది. అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది రాయాలి. 2 నుంచి అయితే కొత్త దరఖాస్తులు అనేది కూడా ప్రారంభించబడుతుంది. మీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీకి అయితే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేసి ఫామ్ ఫిల్అప్ చేసి ఈ జిరాక్స్లు అనేది పెట్టేసి మీ గ్రామ పంచాయతీకి ఇస్తే దాని తర్వాత వెరిఫికేషన్ అనేది కూడా మీకు జరుగుతుంది. గతంలో ఎవరైతే ప్రజాపాలన కోరలో చేయుత పెన్షన్ కోరిక అనేది కూడా టిక్ మార్క్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడైతే ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలనేసి కూడా మీరైతే చూసుకోవచ్చు. మీరు ముందుగా గూగుల్కి అనేది వెళ్ళేసిన తర్వాత చేయుత అని టైప్ చేయండి, లేకపోతే ఈ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడికైతే రావచ్చు. ఈ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీకైతే ఇక్కడ సదరం ఐడి కానీ, నెక్స్ట్ పెన్షన్దారుడు ఐడి కానీ, ఇక్కడ సదరం ఐడి కానీ మీకు ఉంటే మాత్రం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. లేదా మీ యొక్క డిస్టిక్, మీ యొక్క మండలం, మీ యొక్క గ్రామ పంచాయతీ ఎంటర్ చేసుకొని పెన్షన్దారుడు నేమ్ కానీ, మన ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ కానీ ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే మీరు ప్రజాపాలనలో కనుక లేదా గతంలో కనుక అప్లికేషన్ చేసుకున్నట్టయితే అప్రూవర్ ఉందా, రిజెక్ట్ ఉందా, పెండింగ్ ఉందా, యాక్టివ్లో ఉందా అనేసి కూడా మీకు అయితే స్టేటస్లు అనేది కూడా ఈ విధంగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.